పోలీస్ ఆంక్షలు కూడా మనకి కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను వారి వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా రైతులు, సాధారణ ప్రజలు ఆయన పర్యటన వైపు వెళ్లకుండా కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వారందరినీ కూడా అడ్డుకుంటున్నారు. బైక్లపై వస్తున్న వారి బైక్ తాళాలు లాక్కుంటున్నట్టుగా కూడా పోలీసులు తెలుస్తోంది మనకి. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతోటి ప్రస్తుతం సర్వైలెన్స్ ఏర్పాటు చేశారు. అటు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా ఇలా వివిధ జిల్లాల్లో ఇదే విధంగా పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే విధంగా పోలీసులు ఎవరైతే ఈ పర్యటనలకు వెళ్లారో వాళ్ళందరిపైన కేసులు పెట్టిన పరిస్థితి, వాళ్ళని తీవ్ర వేధింపులకు గురి చేసిన పరిస్థితి. ఆ స్థాయి ఆంక్షల నడుమ కూడా పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి ప్రజలు తరలి వస్తున్నారు, రైతులు తరలి వస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కాసేపటి క్రితం కైలే అనిల్ అక్కడ స్థానిక సిఐ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా మనకి కనిపించింది. ఈ విధంగా ప్రజలను అడ్డుకుని, రైతులను అడ్డుకుని ఏం చేయలేరు అంటూ కూడా ఆయన చెప్పడం కూడా మనకు కనిపించింది. ప్రస్తుతం నెప్పల్లి సెంటర్ మీదుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగుతోంది. స్థానిక ప్రజలు, రైతులు ఆయన దగ్గరికి రావడం కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితం చూసాం మనం కైలే అనిల్ చేసిన వ్యాఖ్యలు కూడా చూసాం. ఈ పంట ఎన్యూమరేషన్ ప్రక్రియ అనేది తూతూ మంత్రంగా సాగుతోంది అనేది కూడా చెప్తున్నారు. 24 గంటల సమయం ఇచ్చి తుది నివేదిక రూపొందించమంటే అధికారులు ఏం చేస్తారు, ఇందులో ఏ స్థాయి పారదర్శకత ఉందో మనకి కనబడుతోంది అంటూ కూడా కామెంట్ చేశారు. రైతుల వెర్షన్ కూడా ఇదే. ఈ విధంగా ఎన్యూమరేషన్ చేస్తే అసలు సాయం తమ దాకా అందుతుందా అనే ఆందోళన ప్రస్తుతం రైతుల్లో ఉంది. ఆ ఆందోళనతోనే పెద్ద ఎత్తున రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తున్నారు. తాము నష్టపోయిన పంటను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత అల్లాడిపోతున్నాడు. మునిగిన చేనును చూసి కన్నీరు మున్నీరవుతున్నాడు రైతన్న. చేతికొచ్చిన పంట, చెమట చిందించి పండించిన పంట మోంతా దెబ్బకు మునిగిపోతే ఆదుకునే నాథుడు లేక అనాథ అయ్యాడు రైతన్న. రైతుల జీవితాలను తుపాన్ కాటేస్తే కాటికే పోవాలా, ఎలా బతకాలి అంటూ కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు రైతు. తుపానును దారి మళ్లించాం, తుపాను మీద యుద్ధం చేశాం, టెక్నాలజీతో తుపాన్ని అడ్డుకున్నామని ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టుకునే పాలకులు రైతులను ఆదుకోవడంలో మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రాప్ లేదు, బీమా లేదు, ఏం లేదు. తుపాను కొట్టిన దెబ్బ కంటే పాలకులు కొట్టిన దెబ్బ నుంచి అన్నదాత కోలుకోలేకపోతున్నాడు. పొట్టకొచ్చిన వరి పంట నీట మునిగితే రైతన్న ఉరివేసుకోవాలా? గెలకొచ్చిన అరటి నేల కొరిగితే రైతన్న ఆశలు అడియాసలు కావాలా? పాలకులకు అన్నదాతల కన్నీళ్లు, రోదనలు కనిపించటం లేదా? కనికరం లేని కూటమి పాలకులు ఎందుకు అన్నదాతను ఆదుకోకుండా జాకీలు వేసుకుంటున్నారు? అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదిలారు, నేనున్నా అంటూ కృష్ణా జిల్లా పర్యటన చేపట్టారు. ఆయన దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు అండగా ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదులుతున్నారు. ప్రస్తుతం నెప్పల్లి సెంటర్ దాటి ముందుకు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడవునా మహిళా రైతులను మనం చూస్తున్నాం. పూర్తిగా నేల కొరిగిన అరటిని తీసుకుని రోడ్ల మీదకు వచ్చారు రైతులు. ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ అరటిని చూపించి తమను ఆదుకునే నాథుడు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు రైతులంతా కూడా. వరి కంకులు, ఆ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారు. కరెక్ట్గా పొట్ట పోసుకునే దశకు ఉన్న వరి మొత్తం నేల కొరిగిపోయింది అంటూ కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పంటలను చూపించడానికి వెయిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. పెద్ద ఓగిరాల చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోంతా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. దారి పొడవునా ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాకుండా ఎక్కడికక్కడ రైతులను, వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించి పంపించేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మిగతా జగన్ కాన్వాయ్ తప్ప మిగతా ఏ వాహనాలు కూడా అటువైపుకు రాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు అటువైపు వెళ్లకుండా కూడా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తున్న పరిస్థితి. మోంతా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయిన పరిస్థితి. ఇటు కృష్ణా జిల్లాతో పాటు మొత్తం తీర ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి. అటు రాయలసీమ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున వర్షం పడిన నేపథ్యంలో ఎక్కడికక్కడ
అక్కడ రైతులంతా కూడా పంట నష్టపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిని పరామర్శించడానికి, వారి కష్టాలు వినడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు జనం, రైతులు రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు భారీగా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో సర్వైలెన్స్ చేస్తున్నారు. మనం ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాం. రైతులందరినీ కూడా అడ్డుకుంటున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ అశోక్ జాయిన్ అవుతున్నారు. పూర్తి వివరాలు అడుగుదాం. అశోక్, చెప్పండి, ఎంత వద్దన్నా కూడా రైతులు, ప్రజలు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి హాజరవడం మనకు కనిపిస్తోంది. పంట తీసుకుని మరీ వచ్చి వైఎస్ జగన్కి చూపిస్తున్నారు. ఈ అడ్డంకుల వల్ల ఏమైనా ఉపయోగం కనిపిస్తోందా? ఈవెన్ 2 వీలర్స్లో వస్తున్న వాహనాల్ని కూడా పక్కకు తప్పించేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడుగడుగునా కూడా పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వస్తున్న రైతులను కావచ్చు, వైఎస్ఆర్సీపీ ట్రైన్లు ఎక్కడికక్కడ బారికేడ్లు, రోపులను పెట్టి అడ్డుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి మోంతా తుఫాన్ కారణంగా కృష్ణా జిల్లాలో దాదాపుగా 46,000 హెక్టార్లలో పంట నష్టపోతే దాంట్లో 45,000 హెక్టార్లలో వరి పంటే ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి హామీ లేదు. కేవలం పంట నష్టాన్ని మాత్రమే అంచనా వేశారు. పంట నష్టం అంచనా వేసిన తర్వాత నష్టపోయిన పంటను నమోదు చేసుకున్న సమయంలో కూడా రైతులను ప్రభుత్వం బెదిరిస్తోంది. ఇప్పుడు పంటను నమోదు చేసుకుంటే నష్టానికి సంబంధించిన వివరాలను రేపొద్దున అరకొరగా పండిన పంట, మిగిలిన పంటను ధాన్యానికి కొనుగోలు సమయంలో కూడా ఇబ్బందులు పెడతాం, మీరు ఆ ధాన్యం కొన్నామంటూ కూడా వాళ్ళని వేధిస్తుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తమకు అండగా ఉంటాడని చెప్పి రైతులంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో రైతుకు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు. ఏ సీజన్ లో పంట నష్టపోతే అదే సీజన్ లో వారికి పరిహారం అందించారు. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోక ముందే వాలంటీర్లను, అలాగే సచివాలయ సిబ్బందిని వారి వద్దకే పంపించి పంటకు సంబంధించిన వివరాలు, పంట పండిన వివరాలు తీసుకున్నారు, పంట నష్టపోయిన వివరాలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ రైతు క్షేమాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఖచ్చితంగా తమ కష్టాలు, తమకు జరిగిన నష్టాన్ని జగన్మోహన్ రెడ్డి వివరించేందుకు రైతులు కృష్ణా జిల్లాలో ఉన్న రహదారి పొడవునా కూడా నిలబడ్డారు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డికి తమకు ఏదైతే తుఫాను కారణంగా నష్టపోయిన వరి కావచ్చు, కంద కావచ్చు, అలాగే అరటి, పసుపు, ఈ పంటలన్నింటినీ కూడా పాడైపోయిన పంటలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు. మనం కొద్దిసేపు క్రితం గోశాల సెంటర్ లో కూడా చూసాము. రైతులంతా కూడా ఆ పంటను జగన్మోహన్ రెడ్డికి చూపించడంతో పాటు గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమకు ఏ స్థాయిలో మేలు జరిగిందనేది ఒక పేపర్ మీద రాసుకుని కూడా ప్రతి ఏడాది ఎంత లబ్ధి పొందాము, తమకు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ తరహాలో ఆదుకుందనేది కూడా వారు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఖచ్చితంగా తమకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమకు అండగా జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.